ఓం శాంతి. పంచతత్వాలకు పరమాత్మతో శక్తిశాలి కిరణాలు తీసుకుంటూ ప్రకాశాన్ని అందించాలి. ఇప్పుడు మనం పంచతత్వాలకు ఈ విధంగా పాలన చేద్దాం. నేను ప్రకృతిపతి పరమాత్మ యొక్క చాలా సుందరమైన రచన, ప్రకృతి యొక్క పాలన చేసే ఆత్మను. నేను శరీరంలో ఉంటూ శరీరానికి అతీతంగా పవిత్రమైన ఫరిష్తాను. నేను ఫరిష్తాను. శరీరంతో వేరుగా అయి ఆకాశం వైపు ఎగురుతూ ఉన్నను. ఇప్పుడు నేను ఫరిష్తాను. పరమాత్మతో సర్వశక్తుల కిరణాలు తీసుకున్నను. పూర్తి భూమిపై సర్వశక్తుల కిరణాలను ప్రవాహితం చేస్తున్నాను. పూర్తి భూమి పవిత్రత మరియు సుఖశాంతుల యొక్క కిరణాలతో నిండుగా అవుతుంది, సంపన్నంగా అవుతుంది. నేను ఫరిష్తాను. ఆకాశంలో స్థిరమై ఉంటూ భూమికి ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నను. నేను భూమాతకు హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. హే భూమాత, 5000 సంవత్సరాల నుండి మీరు మా కోసం అన్ని రకాలుగా పాలన చేసినారు. మీ యొక్క ఉదారత, సేవ కోసం నేను ఎల్లప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఈ సంగమయుగంలో పరమాత్మతో పాటు నేను మీకు సర్వశక్తుల సహయోగమిస్తూ ఉంటాను. నేను సంకల్పం చేస్తాను. నేను నా భూమాతను సదా స్వచ్ఛంగా మరియు పవిత్రంగా పెడతాను. మరియు నా శుద్ధమైన ఆచార విచారంలో, ఆహార వ్యవహారంలో మీ రక్షణకై నిమగ్నమై ఉంటాను. హే భూమాత, మీ సేవల కోసం మళ్ళీ మళ్ళీ ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు.
పరమాత్మ ద్వారా సర్వశక్తుల కిరణాలు నాపై ప్రసరిస్తున్నాయి మరియు నా ద్వారా మొత్తం జలతత్వంపై ప్రవాహితమవుతూ ఉంది. నేను ఈ పవిత్ర కిరణాలను పూర్తి సాగరానికి ప్రవాహితం చేస్తున్నాను. జలతత్వం అతి ప్రసన్నమవుతుంది, సంతుష్టంగా అవుతుంది. హే జీవదాత జలం, మొత్తం కల్పంలో మీరు మాకు శుద్ధమైన జలము మరియు ఆరోగ్యవంతమైన జీవితం ప్రదానం చేసినారు. ఎందుకంటే జలం లేకుండా జీవితమే ఉండదు. మీ మహానతను స్వీకరిస్తూ సంగమ యుగంలో పరమాత్మ తోడు పెట్టుకుంటూ మీ జలతత్వానికి నేను ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాను. శుద్ధమైన పవిత్రమైన వాతావరణం వ్యాపింపజేస్తున్నాను. నేను ప్రతిజ్ఞ చేస్తాను, జలం యొక్క మహత్వం తెలుసుకొని నీటిని వ్యర్థం కాకుండా కాపాడుతాను. శుద్ధంగా పెట్టడానికి పూర్తి సహయోగమిస్తాను. ఇది నా పరమ కర్తవ్యం. నేను హృదయపూర్వకముగా మీకు కృతజ్ఞుడను. హే జలతత్వము, మీకు చాలా చాలా ధన్యవాదములు, ధన్యవాదములు. నేను ఫరిష్తాను, పరమాత్మ యొక్క దివ్య కిరణాల కింద ఉపస్థితి అయి ఉన్నను. పరమాత్మ నుండి పవిత్ర కిరణాలు తీసుకొని నేను ఆకాశతత్వానికి ప్రదానం చేస్తున్నాను. పవిత్రమైన మరియు శుద్ధమైన ప్రకంపనాలు ఆకాశతత్వంలో వ్యాపింపజేస్తున్నాను. హే ఆకాశము, మీరు మాపై మీ నిర్మలమైన విశాలమైన ఛత్రఛాయలు పాలింపబడడానికి, పెరగడానికి మరియు ఎగరడానికి సహయోగమిచ్చినారు. దానికోసం
నేను మీకు హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అద్భుతమైన సేవ కోసం మీతో ప్రతిజ్ఞ చేస్తాను. నిర్మలంగా, స్వచ్ఛంగా పెట్టడానికి పూర్తి సహయోగం ఇస్తాను. మరొక్కసారి మీ సేవల కోసం చాలా చాలా ధన్యవాదములు. ఇప్పుడు నేను పరమాత్మతో శక్తిశాలి కిరణాలు తీసుకొని వాయుతత్వానికి ప్రదానం చేస్తున్నాను. వాయుతత్వము ఈ కిరణాలను పొందుతూ శాంతిగా, శీతలంగా మరియు పవిత్రంగా అవుతుంది. చాలా ప్రసన్నమవుతుంది. హే వాయుతత్వము, మీరు మొత్తం కల్పంలో సృష్టిపై, మొత్తం జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు జీవితం ప్రదానం చేసినారు. శుద్ధమైన గాలి లేకుండా జీవితమే జగత్తుని ఊహించరానటువంటిది. నేను ప్రతిజ్ఞ చేస్తాను, వాయుమండలాన్ని పవిత్రంగా పెట్టడానికి ఎల్లప్పుడూ సహయోగమిస్తాను. హే వాయుతత్వము, నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఫరిష్తాను. జ్ఞాన సూర్యుడి యొక్క శక్తిశాలి కిరణాలను అగ్నితత్వానికి ప్రదానం చేస్తున్నాను. పరమాత్మ నుండి వెలువడిన కిరణాలు అగ్నితత్వాన్ని పవిత్రంగా, శుద్ధంగా చేస్తున్నాయి. హే అగ్నితత్వము, మీరు మాకు నిరంతరం ఆరోగ్యంగా ఉండే జీవితాన్ని ఇచ్చినారు. దానికోసం నేను మీకు సదా కృతజ్ఞుడిగా ఉంటాను. మరియు హృదయపూర్వకముగా మీ సేవ కోసం ఉపస్థితి అయి ఉంటాను. మీకు చాలా చాలా ధన్యవాదములు. నా ఎదురుగా ఒకేసారి పంచతత్వాలు ఉపస్థితి అయి ఉన్నవి. భూమి, జలము, గాలి, ఆకాశము, అగ్ని అన్నీ కలిసి ఉన్నాయి.
నేను ఫరిష్తాను. అన్నింటినీ పవిత్ర కిరణాలతో సంపన్నంగా చేస్తున్నాను. హే పంచతత్వాలు, మీరు సంపూర్ణ సృష్టి చక్రంలో 3 కాలాలలో నా కోసం అద్భుతమైన సేవ చేసినారు. నేను మాస్టర్ పాలన్హారగా అయి మీ పంచతత్వాలకు పవిత్రత మరియు శక్తులను ప్రదానం చేస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను మాస్టర్ రచయితను, ప్రకృతిని పాలన చేసే ఆత్మను. నేను భూమి సమానం ధైర్యంగా, జలం సమానం శీతలంగా, వాయు సమానం తేలికగా, ఆకాశం సమానం విశాలంగా, అగ్ని సమానం శుద్ధంగా అయి సర్వగుణాలు మరియు సర్వశక్తుల యొక్క అనుభవం చేస్తూ ఉంటాను. మరియు ఇతరులకు ఇలాంటి అనుభూతి చేయిస్తాను. నేను నా సుదూర దృష్టితో చూస్తున్నాను. సంపూర్ణమైన ప్రకృతి పవిత్రమైన ప్రకంపనాలతో సతోప్రధానంగా అయి సంపూర్ణ జీవితం సంపూర్ణ జీవితాన్ని, జగత్తును సుఖమయంగా మరియు ఆనందమయంగా తయారు చేస్తుంది. ఈ భూమిని సుందరమైన స్వర్గముగా అలంకరిస్తూ ఉంది. ఈ విధంగా మనం పంచతత్వాలకి పరమాత్మ నుండి శక్తిశాలి కిరణాలు తీసుకొని ప్రకృతిని పాలన చేస్తూ, ప్రకృతి నుండి గుణాలను తీసుకొని ప్రకృతి జీతుగా తయారు కావాలి. ఓం శాంతి.